ఉన్న స్వీట్ షాప్స్ అన్నీ కూడా ఇటు కస్టమర్స్తో కలకలాడుతూ ఉన్నాయి. ఈ రోజే కాదు, గత 10 రోజుల నుంచి కూడా షాప్స్లో వివిధ రకాల మిఠాయిలు నోరూరుస్తున్నాయి. ప్రజెంట్ మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లీ బాలాజీ మిఠాయి షాప్లో ఉన్నాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది కార్పొరేట్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మనతో పాటు వ్యాపారం వారితో మాట్లాడదాం. సో ఏ సీజన్ ఎట్లా ఉన్నా, ఏ రోజు ఎట్లా ఉన్నా, దివాళీ అంటే ముందుగా గుర్తొచ్చే స్వీట్స్. సో ఈ స్వీట్స్ ఎలా ఉన్నాయి సేల్స్ ఈసారి? ఏమేమి కొత్తగా వచ్చే స్వీట్స్ ఈసారి? ప్రతిసారిలో ఈసారి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం. కస్టమర్స్ దగ్గర చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఒక 4-5 డేస్, ఒక 1 వీక్ మండే నుంచే మనం కంటిన్యూగా కస్టమర్స్ స్టార్ట్ అయిపోయారు. కొత్త స్వీట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్ బాక్సెస్, హ్యాంపర్స్, పిల్లలకు కొంచెం మంచిగా ఉండేటట్టు గిఫ్ట్ హ్యాంపర్స్, దాంట్లో చాక్లెట్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్ స్వీట్స్, షుగర్ ఫ్రీ స్వీట్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. సో కార్పొరేట్ బాక్సెస్కి రేట్స్ ఎట్లా ఉన్నాయి? గిఫ్ట్ హ్యాంపర్స్ రేట్స్ ఎట్లా ఉన్నాయి? కార్పొరేట్ అంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం స్టార్ట్ అవుతున్నాయి మేడం. డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్ స్వీట్స్ కానివ్వండి, ప్రీ ఆర్డర్స్ చాలా కంటిన్యూ అవుతున్నాయి మేడం. అవి బాక్సెస్ స్టార్టింగ్ ప్రైజెస్ 150 నుంచి 3000, 4000 వరకు కూడా ఉన్నాయి మేడం. వాళ్ళ బడ్జెట్ బట్టి మనం ప్రపోజ్ చేస్తున్నాం. గిఫ్ట్ హ్యాంపర్స్లలో ఒక వెళ్తుందంటే మీకు దాంట్లో చిన్న పెద్ద అందరికీ వచ్చేటట్టు స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, వేఫర్స్, జ్యూసెస్, అట్లాంటి చాలా ఐటమ్స్ ఉంటాయి. అంటే అందరు ఫ్యామిలీ ఒక్క గిఫ్ట్ హ్యాంపర్ మొత్తం ఫ్యామిలీకి మంచిగా ఉండేటట్టు ఉంటాయి మేడం. దివాళీకి ఎలా అంటే మేడం అన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ తీసుకుంటారు. కొంచెం ఒక 2-3 డేస్ ఉండేటట్టు, లాంగ్ షెల్ఫ్ ఉండేటట్టు స్వీట్స్ చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు, గిఫ్ట్ ఇస్తారు కాబట్టి. ఇప్పుడు చాక్లెట్ బేస్డ్ స్వీట్స్ కానివ్వండి, ఇవి మన బక్లవా స్వీట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్ స్వీట్స్ కానివ్వండి, ఇవి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మేము దివాళీ రోజు. ఇప్పుడు పేర్లు అంటే కాజు బర్ఫీ, కాజు గిలోరీ, డ్రై ఫ్రూట్ లడ్డు, ఆల్మండ్ టాట్, పిస్తా బక్లావా, నెస్ట్ బక్లావా, అంజీర్తో సంబంధించిన ఐటమ్స్, అంజీర్ టిక్కా, అంజీర్ పాన్, అట్లాంటి ఐటమ్స్. షుగర్ ఫ్రీలో మీకు డేట్స్ రోల్స్ ఉన్నాయి, షుగర్ ఫ్రీ లడ్డూస్ ఉన్నాయి, షుగర్ ఫ్రీ కాజు బర్ఫీ కూడా ఉంది మేడం. స్వీట్స్కి ఎక్స్పైర్ డేట్ చాలా వరకు కుల్లాగా తీసుకుంటూ ఉండవు. ఒక స్వీట్ ఫ్రెష్గా ఉందా లేదా ఎట్లా తెలుస్తే? తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు పట్టి తీసుకోవాలి? ఇప్పుడు మనం రూల్స్ ప్రకారము స్వీట్స్ ఇచ్చినప్పుడు దాని మీద మీకు ట్యాక్స్ మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా మేము మెన్షన్ చేసేస్తున్నాం మేడం. దాని మీద మెన్షన్ ఉంటుంది. మనం ఇచ్చే బాక్సెస్ దాని మీద కూడా వెనకాల రాసి ఉంటుంది. ఎన్ని డేస్ ఉంటుంది, ఎన్ని డేస్లో కన్జ్యూమ్ చేయాలా, రీఫ్రిజ్ చేయాలా వద్దా అనేది బాక్స్ వెనకాల మొత్తం రాసి ఉంటుంది. డ్రై స్వీట్స్, వెట్ స్వీట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. మనం ఆల్రెడీ మెన్షన్ చేస్తాము. వెట్ స్వీట్స్ అనేవి రీఫ్రిజిరేట్ చేయాలా, డ్రై స్వీట్స్ అనేవి మనం ఏం రీఫ్రిజ్ చేయకుండా పాడవకుండా 7 డేస్ ఉంటాయి మేడం. కస్టమర్స్ వరకు మాట్లాడదాం. మేము రాణిగంజ్ నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా ఫేమస్ మార్వాడి అంటే మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. అక్కడ సికింద్రాబాద్ ఎన్నో షాప్స్ ఉన్నా కానీ ఇక్కడికి ఎందుకు వస్తామంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, నెంబర్ 1గా ఉంటుంది, క్వాంటిటీ కూడా బాగుంటుంది. ఏమేమి స్వీట్ తీసుకున్నారు ఈరోజు? మరి మేము కలాకాని 4 కేజీస్ తీసుకున్నాము. తర్వాత మోచూర్ బొంది కూడా 6 కేజీస్ తీసుకున్నాము. ఇంట్లో కోసమా లేకపోతే షాప్లో కానీ తెలిసిన పంచడానికా? షాప్లోకైనా ఇంట్లోకైనా ఇక్కడికే వస్తామండి. ఇక్కడికి వచ్చేసి రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ బాగానే ఉంటుంది. నా పేరు రమేష్ అండి. దీపావళి స్వీట్స్ కొనడానికి వచ్చామండి ఇక్కడికి. ఈ స్వీట్స్ అవి బాగుంటాయి. అన్నీ ఫారెన్ స్వీట్స్ కూడా ఇలా తయారు చేసి ఇమిటేట్ చేసి చేస్తున్నారండి. కలాకండ్ అవి తీసుకున్నామండి ఆఫీస్ కోసం అండి, 8 కేజీస్ అండి. లేదు స్టాఫ్ కోసం అండి, అందరి కోసం. మేము 16 మంది ఉంటామండి. దీపావళి ఫెస్టివల్ కదండి, మనకి పెద్ద పండుగ కదా, రేట్లు రీజనబుల్గా ఉన్నాయండి. హైజీన్ ఉంటుంది, ప్యూర్ వెజిటేరియన్ అండి. పొద్దున్నే పూజ జరుగుతుందండి. పూజ అయిపోయిన తర్వాత అందరికీ స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరింటికి వెళ్ళిపోతాం. నా పేరు నరసింహాచారి అండి. దీపావళి అంటే కలకల్లాడుతుంది కాబట్టి అందరూ దీపావళి బాగా చేసుకుంటారు. చిన్నపిల్లలకి అయితే చాలా సంతోషం, ఎందుకంటే పటాకులు గెలుస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. కలర్ఫుల్ లైటింగ్ ఇట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్వీట్స్ అయితే మేము ఎక్కువ కాజు కత్లీ అండ్ మామూలుగా ఇక్కడ కలాకాన్ బాగుంటుంది. రెగ్యులర్గా నేను మా షాప్ ఆర్డర్ ఇస్తుంటాను 15 కేజీస్ వరకు. అదే తీసుకుందాం వచ్చినప్పుడు రెగ్యులర్గా. మిఠాయి రోడ్లో నెంబర్ 1 టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంటుంది.
అందరూ సంతోషంగా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలంటే స్వీట్ తింటేనే అదొక ఆనందకరం కాబట్టి అందరూ వచ్చి స్వీట్ తీసుకొని అందరికి పంచుకుంటారు. మా షాప్లో పనిచేసిన వాళ్ళందరికీ స్వీట్స్ పంచుతున్నాం. మా షాప్లో ఒక 10 మంది ఉంటారు వర్కర్స్. ఇక వాళ్ళందరికీ మేము హాఫ్ కేజీ స్వీట్స్, బట్టలు, మనీ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది కాబట్టి బోనస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి స్వీట్ ఇచ్చి బట్టలు పెడితే సంతోషపడతారు. ఓన్లీ బట్టలు అమౌంట్ ఇస్తే వాళ్ళు సంతోషపడరు. స్వీట్ ఉంటేనే సంతోషపడతారు కాబట్టి స్వీట్ తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు పేనీలు అని అంటే చిన్నప్పటి నుంచి మాకు ఏంటంటే దివాళీ వస్తే మేము రెగ్యులర్గా వెయిట్ చేసేవాళ్ళము. పేనీలు ఎలా ఉంటాయి ఏంది అని. మా ఫాదర్కి నిన్న కూడా నిన్న జరిగిన సంఘటన చెప్తాను. అడిగారు మా ఫాదర్ ఎదురుగా, పేనీలు తీసుకొస్తాను అది అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ దివాళీ వస్తుంది అంటే ఈ టైంలోనే దొరుకుతుంది అది. మళ్ళీ ఈ టైంలో తినకపోతే ఆ ఫీల్ అనేది రాదు. వేరే టైంలో ఆ పేనీలు ఉంటాయి బట్ అది తెచ్చుకొని తిన్నా కూడా ఇంట్లో ఆ ఫీల్ రాదు. ఇప్పుడు వచ్చాము, నేను నా ఇన్లాస్ ఇంటికి వెళ్తున్నాను. కాజు కత్లీ, డ్రై ఫ్రూట్ స్వీట్ అదన్నీ తీసుకొని వెళ్ళాలి. గిఫ్ట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. గిఫ్ట్ హ్యాంపర్స్ బాగానే ఉంటాయి అండ్ రేంజెస్ కూడా బాగానే ఉంటాయి. పెద్దగా కాస్ట్లీ అనేది ఏమి ఉండదు. వీ కెన్ అఫోర్డ్ ఇట్.